మధ్యాహ్నం 12:30, 1 టైంలోనే మా చిన్నబ్బాయి ఫోన్ చేశాడండి. మామయ్య గారికి క్రిటికల్‌గా ఉంది. మీరు బయలుదేరి రండి అన్నారండి. బయలుదేరి అంటే మేము ఇంటికొచ్చి ఎకిని తలుపులేసుకొని సర్దుకోకుండా అన్నీ ఏం లేకుండా భోజనం చేయకుండా మేము బయలుదేరి 4 గంటలకు ఆటో మడ్డువలస వెళ్ళి మడ్డువలస నుండి శ్రీకాకుళం రాత్రి 7 గంటలకు చేరుకున్నామండి. 8 గంటల నుండి బస్సు ఎక్కి ఉదయం చేరుకున్నామండి. ఆయన అక్కడ చనిపోయాడండి. డెత్ అయిపోయింది. డెత్ అయిపోయిన తర్వాత మేము ఆ కార్యక్రమంలో ఉన్నామండి. 24వ తారీఖునే మీ ఇంట్లో తలుపులు కొట్టేశారు. తలుపులు కొట్టేసి ఉన్నాయి. మీరు వచ్చేసారా అని బయటోళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే లేదు లేదండి మేము ఇక్కడే ఉన్నామని మేము చెప్పామండి. అయితే మా తమ్ముడు రాధాలో ఉన్నాడు. ఆయన వచ్చి మా చిన్నాన్నగారు బాబు ఈ రైతులు కలిపి చూశారండి. చూస్తే బీరువా కూడా తలుపులు తెరిచేసి ఉన్నాయండి. అందులో ఒక బ్యాగుతోనే బంగారం ఉందండి. సుమారు 20 తులాల చిల్లరండి. అది మేము ఆ బ్యాగ్‌తోని పట్టుకుపోయాడండి. ఒక 4 ఇత్తడి పళ్ళాలు పట్టుకుపోయాడండి. వెండి అంతా ముట్టకున్న వెండి అంతా ఒగ్గేసాడండి. మేము వచ్చిన తర్వాత మేము ఫ్లైట్‌కి వచ్చామండి. 25 మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు వచ్చి ఇంటికొచ్చి రాత్రి 9:30, 10 అయిపోయిందండి. ఉదయం లేసి ఎస్ఐ గారు రమ్మన్నారంటే వెళ్ళామండి. వెళ్తే మా దగ్గర రిపోర్ట్ రాయించుకున్నారండి. ఇది బంగారం పోయిందని. తర్వాత మేము వచ్చేసి ఆళ్ళు ఎంక్వైరీ చేస్తాం అనేలోగా మళ్ళీ సోమవారం రాత్రి అండి మా దొడ్లోనే నా బండి పెట్టానండి. ఆ బండి ఫ్రంట్ డిక్కీలోనే వస్తువులు ఒక కవర్‌తోనే పెట్టాడండి. పెట్టేసి నాకు 1:50 ఎవరో తెలియని వ్యక్తి నాకు కాల్ చేసి, "మీరు ఇంట్లో ఉన్నారా?" "ఇంట్లో ఉన్నానండి." తర్వాత "మీరు బయటికెళ్ళి చూడండి మీ బంగారం ఉన్నది" అన్నాడు. మేము భయం పడిపోయానండి. భయం పడిపోయి తక్కిన పక్కోళ్ళని పిలిచానండి. పిలిచిన తర్వాత డిక్కీలో చేయి పెట్టి తీసిన తర్వాత మళ్ళీ తమ్మలు గట్రా ఉండాలేమో అని మనకెందుకని ఆ డిక్కీ సీటు మీద పెట్టానండి. సీటు మీద పెట్టిన తర్వాత అందరికీ ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ కాల్ చేస్తే ఎస్ఐ గారు ఇమ్మీడియేట్‌గా వచ్చేసారండి కారేసుకొని. ఆయనే ఓపెన్ చేశారండి. మా అందరూ 50 మంది సమక్షంలో ఓపెన్ చేసి కాల్ చేశారండి. వీడియో కాల్ పెట్టారండి. మా వస్తువులన్నీ మీవే అంటే మావే అని చెప్పామండి. అందులో 2 వస్తువులు లేవండి. ఒక నల్ల పూసలును, ఒక రింగు లేదండి. అయితే ఆయన ఏంటన్నారంటే, "మీరు రిపోర్ట్ ఇచ్చారు కదా! ఇది నేను పట్టుకెళ్ళిపోతాను. ప్యాక్ చేయాలా, ఇంకా మీకు సబ్మిట్ చేయాలా, ఉన్నది పూర్తిగా రికవర్ చేస్తాను" అని రేపు రమ్మన్నారండి. మర్నాడు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆ పని మేము చూస్తాం. మీ పని అయిపోయింది. 2, 3 రోజుల్లోనే మీకు కోర్ట్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. మేము వచ్చేసామండి.